తెలంగాణ స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు స్పీకర్ నోటీసులపై 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. స్పీకర్కు తమ వాదనను వినిపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే, మరికొందరు తమ పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నట్టు తెలిపారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేశారని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మెడలో వేసిన కండువా కాంగ్రెస్ది కాదని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన కౌంటర్ను అసెంబ్లీ సెక్రటరీ తీసుకున్నారు. 3 రోజుల్లో రిజాండర్ సమర్పించాలని ఆదేశించారు. దీంతో అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వెళ్ళినట్టుగా పిటిషన్ సుప్రీంకోర్టులో ఏదైతే బీఆర్ఎస్ పిటిషన్ వేసిందో దానికి అనుగుణంగానే ఆ సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ కి సంబంధించి విచారణ కూడా వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే పార్టీ మారినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులకు స్పందించినటువంటి ఎమ్మెల్యేలు ఒక 8 మంది కౌంటర్ దాఖలు చేశారు. సో తాము పార్టీ మారలేదని, తాము పార్టీ మారినట్టుగా వస్తున్న ఆరోపణలు నిరాధారం అని చెప్పేసి కూడా వారు కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ఆ సీఎం గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాము, అందులో తప్పేం లేదు. ఎందుకంటే మేము ప్రజలకు భరోసా ఇచ్చాము, ప్రజలకు బాధ్యులుగా ఉంటాం కాబట్టి ఆ నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని కొందరు చెప్తుండగా, మరికొందరు తమ మెడలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేస్తాడని చెప్పేసి ఆ ప్రచారం చేస్తున్నారు. అది ప్రచారం అంతా కూడా శుద్ధ తప్పు. అది కేవలము అది కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల జాతీయ జెండా కలిగినటువంటి కండువా మాత్రమే. దాంట్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఒకరికొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నట్టుగా, ఎందుకంటే వీళ్ళు పార్టీ మారారు అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ సుప్రీంకోర్టులతో పాటు హైకోర్టుకు ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి కొన్ని ఆధారాలు సమర్పిస్తే, దానికి కౌంటర్ గా ఈ యొక్క ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో తమ పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టుగా ఈ కౌంటర్ దాఖలు చేయడం చాలా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా 2 మినహా 8 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క కౌంటర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. సో 3 రోజుల్లో కూడా ఈ రీజైండర్ సమర్పించాలని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఇచ్చిన కౌంటర్ అసెంబ్లీ సెక్రటరీ. సో దీంతో అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మరొకసారి అందరి ఇండివిజువల్ గా కూడా ఒక్కొక్కరి ఎమ్మెల్యేలు పిలుచుకొని ఆ స్పీకర్ పైన మాట్లాడతారని చెప్పేసి కూడా ఆ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొంత ఎమ్మెల్యేలు తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. సో తాము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్నామని దానికి కొన్ని ఆధారాలు కూడా సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి నెల తమకు వచ్చే జీతభత్యాల్లో కొంత అమౌంట్ 5,000 నగదు పార్టీ ఫండ్ కింద కట్ అవుతోంది. ఇప్పటికి కూడా మాకు అమౌంట్ కట్ అవుతుంది, దానికి సంబంధించిన ఆధారాలు మీకు సమర్పిస్తున్నామని చెప్పేసి కూడా కొంత 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మరొక ఎమ్మెల్యే చాలా ఆసక్తికరంగా ఉన్నది. ఎందుకంటే పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి అరకెపూడి గాంధీ కూడా తాను పిఎస్సి చైర్మన్ గా ఉన్నాను, సో తా పిఎస్సి చైర్మన్ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా హాజరయ్యారు. అదే సందర్భంలో పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది, అందులో భాగంగానే తనకు పిఎస్సి చైర్మన్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా కొంత వివరణ ఇచ్చారు. సో ఒక 2 ఎమ్మెల్యేలు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క కౌంటర్ దాఖలు చేశారు. అందులో మరికొన్ని అంశాలు కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సంబంధించినటువంటి పార్టీ మారినట్టుగా కొందరు
మార్పింగ్ చేసి కండువాలు కావచ్చు ఇతరత్ర మా ఫోటోలో మార్పింగ్ చేసి అయితే వీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ కి సంబంధించి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా కూడా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంతవరకు నెగ్గే అవకాశం ఉంది అనుకోవాలి? ఎందుకంటే వీరు కండువాలు మార్చుకునే దానికి సంబంధించి కావచ్చు, కొంత కాంగ్రెస్ తో సఖ్యంగా మెరుగుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో ఆధారాలు కూడా ఇవన్నీ గతంలో బీఆర్ఎస్ జత చేసినటువంటి పరిస్థితి కదా. ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది అనుకోవచ్చు వీరు వాదన? సాంకేతికంగా ఇప్పుడు వీళ్ళన్నీ చూపించే అంశాలు కూడా కొంత, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానాలకు సంబంధించిన జస్టిస్ అనేక ధర్మాసనాలు కూడా తీర్పులు ఈ ఫిరాయింపులకు సంబంధించి తీర్పులు ఇచ్చాయి. సో మొన్న కూడా లాస్ట్ టైం కూడా సుప్రీంకోర్టు ఒక చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో వారి ఫిరాయింపులకు సంబంధించిన అంశం పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పీకర్కి ఆదేశించింది. అదే సందర్భంలో ఈ అంశంలో ఇప్పటి నుంచే కాదు, కొద్ది రోజులుగా ఉంటే లాస్ట్ గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఈ శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు కాస్త ఆ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా శాసన వ్యవస్థ చట్టాలు చేసేది కాబట్టి ఇది ఎమ్మెల్యే ఫిరాయింపులు స్పీకర్ కు కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి. ఆ విచక్షణ ఆధారాలగానే నిర్ణయం ఉంటుందని చెప్పేసి పలు సందర్భంలో కూడా ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో అనేక కేసులు కూడా ఈ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడ్డ అంశాలు చాలా 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 తక్కువ అని చెప్పవచ్చు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ పోటీ ఏదైతే బీఆర్ఎస్ ఏదే రకంగా అయితే ఈ కేసు విషయంలో పోరాడుతుందో అది కాస్త సీరియస్ గా ఉన్నప్పటికీ అంతిమంగా ఫలితం ఎలా ఉంటుందనే దానిపైనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా సుప్రీం ప్రకటించినటువంటి జస్టిస్ ధర్మాసనం ప్రకటించిన చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అల్టిమేట్ గా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా వదిలేసిపోతే కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అల్టిమేట్ గా ఈ పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంట్ ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారంటేనే కొంత స్పీకరు ఈ విషయంలో కొంత తన విచక్షణ అధికారులు ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మనం గతంలో చూసాము, ఇటు బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయిన ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఇతర పార్టీ మారిన విషయంలో కావచ్చు, అల్టిమేట్ గా నిర్ణయం అనేది కాస్త ఆలస్యం అవుతుంది. సో చూస్తుండగానే గడువు తీరిపోయిన పరిస్థితి, మరి ఒకసారి ఎన్నికలు వచ్చే సందర్భం కనపడింది. సో ఇప్పుడున్న వాటిలో కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే ఒకవైపు ఈ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో బహిరంగాన్ని ప్రకటించిన పరిస్థితి, అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, గతంలో రాంది ఇప్పుడు ఎందుకు వస్తాయి అని చెప్పేసి ప్రశ్నించిన సందర్భాలు ఉంటేనే మనం అర్థం చేసుకోవాలి. అప్పటికి స్పీకర్ ఎలాంటి అధికారాలు ఉండదు, ఇప్పుడు స్పీకర్కి అలాంటి అధికారాలే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తంగా అల్టిమేట్ గా స్పీకర్ ఇండివిజువల్ గా ఒకరితో ఒకరు మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం. అలాగే దానం పరిస్థితి ఏంటి రాధాకృష్ణ? దానం నాగేందర్ ఏకంగా ఆయన పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి, రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అనుకోవచ్చా? శివ, ఒక 2 చోట్ల మాత్రం కొంత ఈ యొక్క అనర్హత వేటుపడే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి వినపడుతున్న 2 పేర్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ కాగా, మరొకటి స్టేషన్ గన్పూర్ ఉన్నటువంటి కడియం శ్రేణి. వీళ్ళిద్దరికి ఒక పొంతన ఉంది, ఒక పోలిక ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరేమో స్వయాన మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన ఒకడైతే, మరొకరు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో దానికి సంబంధించిన ఆధారాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి ఎమ్మెల్యేల పైన కూడా వేటుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాజకీయ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో కొంత న్యాయకు సంబంధించి అంటే న్యాయ కోవిధులు సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తున్న అంశం ఏంటంటే వీళ్ళిద్దరికి సంబంధించి బలమైన ఆధారాలు ఉన్నాయి. ముమ్మాటికి అది పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వర్తిస్తుంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి గుర్తుపై గెలిచి ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే మరొక పార్టీ సంబంధించి ఆ గుర్తుపై లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం అంటేనే అది ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీలోని మరొక పార్టీ తరఫున పోటీ చేయడం అనేది ఇది చెల్లదు. సో ఇలాంటివి కొంత ఆయన విషయంలో దాన నాగేందర్ విషయంలో కొంత అతనిపై అనర్హత వేడుపడే అవకాశాలు ఉన్నాయన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక మరొకటి స్టేషన్ కన్పూర్ సంబంధించి కడియం కి సంబంధించిన
అంశం కూడా దాదాపు ఇదే కోవాకు చెందింది. ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరొక పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖచ్చితంగా ముమ్మాటికి ఇది ఫిరాయింపు కింద చట్టం కింద వర్తిస్తుంది కాబట్టి అతనిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనం ఇప్పుడు కూడా స్పీకర్ కార్యాలయానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. సో 2 ఎమ్మెల్యేలు చేయలేదంటే ఆ 2 ఆల్రెడీ మానసికంగా ఉప ఎన్నిక వస్తుందని సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయమే గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు 2 కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నిక కనుక అనివార్యమైతే ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులపైన ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహర్ కావచ్చు, ఆ 2 నియోజకవర్గాలు అభివృద్ధి నిధులు కొద్దిగా ఎక్కువ కేటాయించాలి. నెక్స్ట్ ఒక ఉప ఎన్నిక వస్తే గెలిపే లక్ష్యంగా పావులు కలపాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ 2 సంబంధించి అంశం కొంత హాట్ గా మారింది. సో అల్టిమేట్ గా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా స్పీకర్ ప్రాతిపదికన ఎమ్మెల్యేలను పిలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ పిలిచిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు వివరణ ఇచ్చుకుంటారు. ఆ వివరణ తర్వాత అల్టిమేట్ గా స్పీకర్ తుది నిర్ణయం ఏం తీసుకుంటారు అనే దానిపైనే తర్వాత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.